కాబట్టి దేవుని వాళ్ళరా, ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. మరి ఇప్పటి వరకు మన అన్నయ్య ఒక మంచి మాట చెప్పారు. మంచి మాటలు తెలియజేశారు. చాలామందికి ఆరాధన అన్నా, బైబిల్ తరగతులు అన్నా, కుటుంబ ప్రార్థన అన్నా, దేవుని కార్యక్రమాలు అంటే నిర్లక్ష్యం, అలక్ష్యం, బద్ధకం. దేవుని కోసం ఒక 2 గంటలు కూడా గడపలేని జీవితాలు. మానుకుంటున్నారు. ఆరాధన మానుకుంటున్నారు. బైబిల్ తరగతులు మానుకుంటున్నారు. సభలు మానేస్తున్నారు. ఏవండి? మానేసి నిర్లక్ష్యంతో ధైర్యంగా బతికేస్తున్నారండి. కానీ వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఆదివారం ఆరాధన అనగానే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని, రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోకపోతే భయంకరమైన శిక్ష ఉంటుందని మరిచిపోతున్నారు. అందుకే ఈరోజు పాఠం, రొట్టె ద్రాక్షారసం తీసుకొనకపోతే నరకమేనా అనే ఒక చక్కని ఆలోచనాత్మకమైన పాఠాన్ని నేర్చుకుందాం. రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకమేనా? ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకమేనా అనే ఒక చక్కటి ఆలోచనాత్మకమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం దేవుని వాళ్ళరా. చాలామంది ఏమండి పక్కనే ఆరాధన జరుగుతున్నా రావడం లేదు, మానేస్తున్నారు. ఆదివారం అనగానే దేవుని వాక్యం ఉంటుందని తెలుసు, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము మన కోసం సిద్ధంగా ఉంటుందని తెలుసు, మనం బాప్తిసం తీసుకున్నాము, ఈరోజు ఆదివారము ఆరాధనకి వెళితే క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము నా కొరకు సిద్ధంగా ఉంటుంది, నా కొరకు ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు, నా కొరకు క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము సిద్ధంగా ఉంటుంది అని తెలిసి కూడా ఆరాధన మానేస్తున్నారు. ఇంటి దగ్గర ఉండి పక్కన ప్రార్థన జరుగుతున్నా, పక్కన ఆరాధన జరుగుతున్నా, బైబిల్ తరగతులు జరుగుతున్నా రావడం మానేస్తున్నారు. పైగా ఏం చేస్తున్నారంటే ఏమండి, సెల్ ఫోన్లో లైవ్ చూస్తున్నారు, ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు, ప్రసంగాలు చూస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో అయితే చర్చీలకి వెళ్ళడం లేదటండి. ఎందుకు? ఏమండి, ఉదయాన్నే లేవాలి, రెడీ అవ్వాలి, సర్దుకోవాలి, వెళ్ళాలి, కూర్చోవాలి, బైబిల్ తెరవాలి, చూడాలి, చదవాలి, మోకరించాలి, చప్పట్లు కొట్టాలి, పాడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవంతా ఈ రిస్క్ అంతా ఎవరు పడతారు అని చెప్పి ఏం చేస్తున్నారంటే, ఒక మంచి సెలబ్రిటీ సేవకులు ఉంటారు కదండి, బడా సేవకులు, ఒక మంచి ఇంటర్నేషనల్ స్పీకర్ మెసేజ్ పెట్టుకొని ల్యాప్టాప్లో ముందు పెట్టుకుని కూర్చొని ఆ వాక్యం వింటున్నారట. విదేశాలలో క్రైస్తవులు, అలాగే భారతదేశంలో కూడా చాలామంది ఆరాధనకు రావడం లేదండి. ఆరాధన మానేసేస్తున్నారు, బైబిల్ తరగతులు మానేసేస్తున్నారు. ఇలా మానేయడం ఎంతవరకు వాక్యానుసారం, ఎంతవరకు వాక్య ప్రకారం ఏమండి సమంజసం మీరు ఆలోచించండి దేవుని వారలారా. ఇంతవరకు రొట్టె ద్రాక్షారసం గురించి సమాజంలో, క్రైస్తవ సమాజంలో సరి అయిన వివరణ ఎవరు ఇవ్వలేదండి. రొట్టె ద్రాక్షారసం తీసుకొనకపోతే ఏం జరుగుతుందో, ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొనకపోతే జరిగే నష్టం ఏంటో, ప్రమాదం ఏంటో ఇప్పటి వరకు ఏ సేవకుడు, ఏ క్రైస్తవుడు చెప్పలేదు క్రైస్తవ సమాజానికి. జాగ్రత్తగా వినండి ఏమండి, మనం విందాం. ఎందుకనంటే మనం ఈ లోకానికి ఉట్టిగా రాలేదండి. ఈ లోకానికి పని ఉంది కనుకనే ఈ లోకానికి వచ్చాం.
పని చేయడానికే మనం ఈ లోకానికి వచ్చాం. వచ్చిన మనం దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పనులు చేయాలి, దేవుని కోసం తెలుసుకోవాలి, దేవుని కోసం నేర్చుకోవాలి, దేవుని పనులు చేయాలి. కాబట్టి నేర్చుకుందాం దేవుని వర్లరా. రొట్టె ద్రాక్ష రసం తీసుకొనకపోతే నరకమేనా? ఏమండి? ఒక అద్భుతమైన మాటను లూకాసు వార్తలో మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం దేవుని వాళ్ళరా. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఏమండి, అక్కడ సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారితో పాటుగా ఎంతోమంది భోజనానికి కూర్చున్నారు. యేసుక్రీస్తు వారితో పాటుగా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు అంటున్నాడు, యేసుప్రభువా, గొప్పవాడవైన నీతో భోజనానికి కూర్చోవడం గొప్ప విషయం కాదు, కానీ దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెబుతున్నాడండి. అర్థమవుతుందా? కొద్ది నిమిషాలైనా మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యములో ప్రభువైన నీతో భోజనము చేయుట కంటే దేవుని రాజ్యములో ఒక భోజనం ఉంది. ఆ భోజనం చేస్తే ఆ భోజనము చేయవాడు ధన్యుడు అంటున్నాడు. దానికి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఈ విషయాలు మీకు అర్థమైతేనే పాఠం అంతా అర్థమవుతుందండి. పాఠం అంతా ఇక్కడే ఉంది, సబ్జెక్టు మొత్తం ఇందులోనే ఉంది. ఇది అర్థం కాకపోతే ఇక మీకు పాఠం అంతా ఏం అర్థం కాదు. ఏమండి, ఆ మాటకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏమండి, ఒక మనుషుడు గొప్ప విందు చేయించాడట. గొప్ప విందు చేయించి పిలవబడిన వారికి కబురు పంపించాడట. కబురు పంపిస్తే వాళ్ళందరూ ఏం చేశారు చూడండి. వాళ్ళందరూ ఏం చెబుతున్నారట? ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏమని నెపములు చెబుతున్నారు? మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అని చెప్తున్నారండి. ఏమండి, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి పిలవబడిన వారికి కబురు పంపిస్తే వాళ్ళు ఏం చెబుతున్నారట? ఏక మనసుతో నెపములు చెబుతున్నారట. ఏక మనసుతో. ఒకడేమంటున్నాడు, నేను పొలము కొన్నాను, ఆ పొలమును చూసుకోవడానికి వెళ్ళాలని ఒకడు చెబుతున్నాడు. మరొకడు ఏం చెబుతున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను,
వాటిని పరీక్షింప వెళ్ళాలి, నేను వాటిని పరీక్షించుకోవాలి, కాబట్టి నన్ను క్షమించండి, నేను రాలేను అంటున్నాడు. మరి ఒకడు ఏం చెబుతున్నాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అంటున్నాడు. నేను వివాహం చేసుకున్నా గనక, కొత్తగా నాకు పెళ్ళైంది కనుక ఇక్కడ వేడుకోవటం లేదండి, నేను రానని మొహం మీద చెప్పేశాడు. ఏమండి? వీళ్ళందరూ ఏం చెబుతున్నారు? నెపములు, కారణాలు చెబుతున్నారు. దేనికి? విందుకు రండయ్యా, గొప్ప విందుందని పిలిస్తే ఏక మనసుతో నెపములు చెబుతున్నారట. ఏక మనసుతో నెపములు చెబుతున్నారట. ఏమండి? కిందకి చదవండి ఇంకా. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. ఏమండి? ఇక్కడ సందర్భంలో ఒక గొప్ప విందు చేయించాడట. గొప్ప విందు అంటున్నాడండి. గొప్ప విందు అంటే ఏంటి? గొప్ప విందుకు పిలిస్తే ఎవరైనా రాకుండా మానేస్తారా అండి? వాస్తవంగా అసలు ఏ విందు గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏ విందు గురించి మాట్లాడుతున్నాడు? ఒక గొప్ప పెళ్ళి అనుకోండి, పెళ్ళి విందు అనుకోండి, శుభకార్యం అనుకోండి, గొప్పగా చేస్తున్నారు, అన్ని రకాల ఐటమ్స్ చేస్తున్నారు. కబురు వెళ్ళింది, ఉంటారా అండి? ఏట మాంసం, చికెను, చేప, ఏమండి, ఫ్రాన్స్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మంచి వంటకాలు. కూరగాయలు తినే వాళ్ళకి కూరగాయలు, మాంసం తినే వాళ్ళకి మాంసం, చికెన్ తినే వాళ్ళకి చికెను, ఇలా గొప్ప విందు చేయించి కబురు పంపిస్తే వెళ్ళకుండా ఉంటారా? ఏమండి? వెళ్ళకుండా ఉంటారా? ఉండరు. పిలవకుండానే ఒక మంచి ఘనంగా గొప్పగా ఎవరైనా విందు చేస్తే, పెళ్లి చేస్తే ఉంటారా అండి? పిలవకపోయినా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే మనిషికి తిన్నంటే పిచ్చి, మనిషికి తిన్నంటే ఇష్టం. ఇక గొప్ప విందంటే ఉంటారా చెప్పండి? నెపాలు చెబుతారా చెప్పండి? కారణాలు చెబుతారా చెప్పండి? చెప్పరు. మరి ఇక్కడ ఏం చెబుతున్నారు? కారణాలు చెబుతున్నారు. ఒకడేమో పొలం కొన్నాను అంటున్నాడు, మరొకడేమో ఎడ్లు కొన్నాడట, 5 జతల ఎడ్లు కొన్నాడట, 10 సాల్తీలు ఎడ్లు కొన్నాడట. ఇప్పుడు కొనేటప్పుడు కొనకు ముందు పరీక్షించుకుంటారా, కొన్న తర్వాత పరీక్షిస్తారా చెప్పండి? ఎవరైనా ఒక ఎద్దును కొనాలి అంటే ముందు అది ఎలా ఉంది, ఏంటి అని ముందు చూసి కదా కొంటాడు. వీడట 5 జతల ఎడ్లు కొన్నాడట, కానీ కొన్న తర్వాత పరీక్షించడానికి వెళ్తున్నాడట. ఇదేంటి చెప్పండి? నెపము కాదా? సాకు కదా చెప్పండి? మరొకడైతే నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యను సంతోషపెట్టాలి, నాకు కుదరదని అంటున్నాడండి. అంటే విందు, గొప్ప విందు చేయిస్తే అది తిండికి సంబంధించినది అయితే, శుభకార్యం అయితే మనుషులు ఉంటారా చెప్పండి? నెపాలు చెబుతారా చెప్పండి? చెప్పరు. మరి ఏంటి ఆ విందు? ఇంతకు పిలవబడిన వాళ్ళు ఎవరు? ఆ పిలవబడిన వారు, రానివారు ఎవరు? ఏమండి? ఆ విందుకు పిలవబడిన వారెవరు? ఆ విందుకు రానివారెవరు? అసలు ఆ విందు ఎక్కడుంది? అసలు ఆ విందు ఎక్కడ జరుగుతుంది? ఈ 4 విషయాలు మనం తెలుసుకొని ముగించుకుందాం దేవుని వారలారా. ముగించుకుందాం. ఏమండి? అసలు విందుకు పిలువబడిన వారెవరు? విందుకు పిలువబడిన వారెవరో 2వ తెస్సలోనికి రాసిన పత్రిక. ఏమండి? 2వ తెస్సలోనికి రాసిన పత్రిక చూద్దాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అంటున్నాడండి. ఈ పిలువబడిన వారు ఎవరట?
సువార్త వలన పిలువబడిన వారట, వాక్యము వలన పిలువబడిన వారట. ఎవరు వాక్యము వలన పిలువబడింది? ఎవరు సువార్త వలన పిలువబడింది? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే తల వంచి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నారో వారే పిలవబడిన వారు. ఎక్కడి నుండి పిలవబడిన వారు? ఏమండి, చాలా సందర్భాల్లో మీకు తెలియజేశా. ఎక్కడి నుండి పిలువబడిన వారు? లోకములో నుండి, చీకటిలో నుండి, అపవాది అధికారములో నుండి, అంధకారములో నుండి క్రీస్తులోనికి పిలువబడిన వారు, వెలుగులోనికి పిలువబడిన వారు, దేవుని అధికారములోనికి పిలువబడిన వారు. ఎలా పిలువబడ్డారు అనంటే వాక్యము వలన పిలువబడ్డారు. ఇప్పుడు గొప్ప విందు ఎవరి కోసం దేవుడు చేయించాడయ్యా అంటే బాప్తిసము పొందిన ప్రపంచ క్రైస్తవుల కొరకు గొప్ప విందు దేవుడు చేయించాడు. ఆ విందుకు పిలవబడిన వారే ఎవరు? క్రైస్తవులు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, దేవునిని నమ్ముకున్న వాళ్ళు. పిలవబడిన వారు ఎవరు అనంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు. పిలవబడిన వాళ్ళ దగ్గరకు అనగా బాప్తిసము తీసుకున్న వాళ్ళ దగ్గరికే విందు ఉంది అని, విందు సిద్ధమైంది అని పిలుపు వెళ్ళింది. పిలుపు వెళితే ఆ బాప్తిసం పొందిన ఆ క్రైస్తవులు ఏం చెప్తున్నారట? మాకు పొలం పనులు ఉన్నాయా, మేము రాము. మేము ఎడ్లు కాసుకోవాలయ్యా, ఎడ్లు చూసుకోవాలయ్యా, మేము రాము. మాకు వ్యాపారం అయ్యా, మేము రాము. మాకు వ్యవసాయం అయ్యా, మేము రాము. మాకు ఉద్యోగం అయ్యా, మేము రాము. ఇవన్నీ కారణాలు చెబుతున్నారట. ఎవరు? బాప్తిసము పొందిన వాళ్ళు, పిలవబడిన వారు. పిలవబడిన వారు ఎవరు అని అంటే క్రైస్తవులు. పిలవబడిన రానివారు ఎవరు అనంటే వారు క్రైస్తవులే. ఏమండి, విందుకు పిలిస్తే రాకుండా మానేశారండి. ఇంతకీ ఏంటి ఆ విందు? ఆ విందు ఎలాంటిది? లోకంలో జరుగుతున్న విందులు లాంటిదా? అలాంటి విందు అయితే మనుషులకు కొదువు ఉండదండి. అంచనా కంటే మించిపోతారు జనం. పెట్టేవాళ్ళు తక్కువ, తినేవాళ్ళు ఎక్కువ. ఏమండి, పెట్టేవాళ్ళు తక్కువ, తినేవాళ్ళు ఎక్కువ. అవకాశం ఉంటే 2 పూటలు లాగించే వాళ్ళు కూడా ఎక్కువే. వద్దన్నా సరే వచ్చేవాళ్ళు ఉంటారండి. మరి ఈ విందుకు చెబుతుంటే పిలుస్తుంటే నెపాలు చెబుతున్నారండి. అసలు ఈ విందు ఏంటి? ఆ విందు ఎలాంటిది చూద్దాం. ఏమండి, యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పునందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనిరి. చాలండి. ఏమంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు? నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెబుతున్నాడండి. యేసుక్రీస్తు వారు ఎవరట? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అంట. నేనే జీవాహారం అంటాడు ఆయన. 49వ వచనం. మీ పితరులు జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినును చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకము కొరకై
ఆ, లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడండి. నేనే జీవాహారం అంటున్నాడు. ఈ ఆహారమును భుజించితే ఎవడైనా ఎల్లప్పుడూ జీవిస్తాడంటున్నాడు. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము అంటున్నాడు. నా శరీరమే అని చెబుతున్నాడండి. ఏమండి, ఇంతకీ ఆ విందు ఏంటి? ఆ విందులో ఉన్నది ఏంటంటే యేసుక్రీస్తు వారి శరీరము, యేసుక్రీస్తు వారి రక్తము, అనగా రొట్టె ద్రాక్షారసం. రొట్టె ద్రాక్షారసం. ఆ విందులో ఏముందయ్యా? అసలు ఆ విందు ఏంటి అని అంటే యాట మాంసం కాదు, కోడి మాంసం కాదు, దమ్ బిర్యానీ కాదు. అది తిన్నవాడు చచ్చిపోతాడు, అది తిన్నవాడు మరణిస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు ఇస్తున్న ఆహారం, నేనిచ్చు ఆహారం అంటున్నాడు. అందుకే ఏమండి, ఏమంటున్నాడు? నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడండి. ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు అంటున్నాడు. ఏంటి ఆ ఆహారం? క్రీస్తు శరీరం. నేనే జీవాహారం అంటున్నాడు. ఆయన అని చెబుతుంటే కింద 52వ వచనం, యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చాలండి. ఆ విందు ఏంటి? ఆ విందులో ఉన్నది ఏంటి అని అంటే క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము. క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని ప్రతి ఆదివారం పిలవబడిన క్రైస్తవులు తీసుకుంటేనే వారికి ఏంటట? నిత్య జీవం, పరలోకం. నిత్య జీవం, పరలోకం. ఒక క్రైస్తవుడు పరలోకం వెళ్ళాలి అంటే ప్రతి ఆదివారం మానకుండా క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోవాలండి. క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు శరీరాన్ని తీసుకోకుండా, క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము గొప్పది అని, విలువైనది అని, అది తీసుకుంటేనే నా పాపాలు, దినదినము చేస్తున్న నా పాపాలు పోతాయని గ్రహించకుండా, రొట్టె ద్రాక్షారసము తీసుకొనకుండా, లెక్క లేకుండా ఆరాధన మానుకునే వాడికి పరలోకం లేదు. ఆరాధన మానేసేవాడికి నిత్య జీవం లేదు. ఆరాధన మానుకునే వాడికి క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని బ్రతికింపచేసే, జీవింపచేసే, చచ్చిపోతే ఒక మహిమ దేహాన్ని ఇచ్చే అద్భుతమైన క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తాన్ని వదులుకునే, పోగొట్టుకునే, మిస్ అయిపోయే వాడికి ఏం లేదు? పరలోకము లేదు, మహిమ దేహము లేదు, పునరుద్ధానము లేదు, నిత్య జీవము లేదు. అది అంటున్నాడు ఆయన, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఎవడైనా నిత్య జీవము కలిగి బ్రతకాలి అంటే, నిత్య జీవానికి చేరుకోవాలి అంటే, పరలోకము చేరుకోవాలి అంటే వాడు నా శరీరాన్ని ప్రతి ఆదివారం తినాలి, ప్రతి ఆదివారం త్రాగాలి. ఇది తెలుసుకోకుండా, ఇది అర్థం చేసుకోకుండా క్రీస్తు త్యాగాన్ని, క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని నిర్లక్ష్యం చేసి లెక్క లేకుండా ప్రవర్తిస్తూ బ్రతికే వాడికి నిత్య జీవం లేదండి, పరలోకం లేదు.
అంత్యదినమందు వానిని నేను లేపుతానంటున్నాడు. అంత్యదినమున నువ్వున్న సమాధిని దేవుడు తెరవాలి అంటే, నువ్వున్న సమాధిని చీల్చుకొని ఒక మహిమ దేహాన్ని నువ్వు ధరించాలి అని అంటే, నీకంటే ముందు ఒక ఆయన చనిపోయాడు. నీకంటే ముందు ఒక ఆయన సమాధిని చీల్చుకొని బయటకు వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయి సమాధిని చీల్చుకొని ఒక మహిమ దేహాన్ని, అమరత్వము కలిగి అక్షయము కలిగిన దేహాన్ని ఎలాగైతే ధరించుకున్నాడో, ఆ క్రీస్తును నమ్ముకున్న నువ్వు, బాప్తిసం తీసుకున్న నువ్వు, పిలవబడిన నువ్వు ఆయన శరీరాన్ని తీసుకుంటేనే నీకు మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఆయన రక్తాన్ని తీసుకుంటేనే నువ్వు అంత్యదినమున మరలా తిరిగి లేస్తావు. నువ్వు ఎప్పుడు నిత్య జీవము కలిగి బ్రతకాలి అంటే, నువ్వు నిత్యము జీవము కలిగి నీ ఆత్మ నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా నువ్వు రక్షింపబడాలి అని అంటే, దానికి ఒకే ఒక్క మార్గం, ప్రతి ఆదివారం క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోవాలి. అలా కాకుండా క్రీస్తు రక్తము గొప్పది అని, క్రీస్తు శరీరము గొప్పది అని, నా కొరకు ప్రభు శరీరము, ప్రభు రక్తము ఉంటుందని తెలుసు కూడా నిర్లక్ష్యంతో ఆరాధన మానేసేవాడికి పరలోకం లేదండి. పరలోకం లేదు. అది నేను చెబుతున్న మాట కాదండి. ఒక క్రైస్తవుడుగా, దేవుని నమ్మిన వాడవుగా, దేవుణ్ణి విశ్వసించిన వాడవుగా, బాప్తిసం తీసుకున్న వాడవుగా నీకోసం ఏం సిద్ధపరిచాడు దేవుడు? ఒక గొప్ప విందును సిద్ధపరిచాడు. ఆ విందులో క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని పెట్టాడు. నువ్వెప్పుడు నిత్య జీవము కలిగి ఉండాలి అని, నువ్వు నశించిపోకూడదని, నీకు అద్భుతమైన ఒక మహిమ దేహాన్ని నువ్వు ధరించుకోవాలి అని దేవుడు ఒక గొప్ప విందును పెడితే, లెక్క లేకుండా ఆరాధన మానేసి, బైబిల్ తరగతులు మానేసి, పైగా సాకులండి, కారణాలండి. ఏ దేవుని కోసం ఒక 3 గంటలైనా గడపలేవా? దేవుని కోసం ఒక 2 గంటలు గడపలేవా? 2 గంటలు ఉండలేవా? ఇవ్వలేకపోతున్నారండి సమయాన్ని. వాళ్ళని ఎలా లేపుతాడు చెప్పండి దేవుడు? వారికి ఎలా ఇస్తాడు చెప్పండి మహిమ దేహం? అదే అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ ఆయన శరీరమును తింటేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమందు నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. ఎవరైతే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని ప్రతి ఆదివారం మిస్ కాకుండా తీసుకుంటారో వారి యందు ఎవరుంటాడట? యేసుక్రీస్తు ఉంటాడట. అతడు తీసుకునేవాడు కూడా యేసుక్రీస్తునందు ఉంటాడట. ఇప్పుడు ఎవడైతే క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం నేను తీసుకోవాలి, ప్రతి ఆదివారం నా కోసం ప్రభుబల్ల కార్యక్రమం సిద్ధంగా ఉంటుందని తెలుసు కూడా మానేసే వాడి యందు యేసుక్రీస్తు ఉండడు, దేవుడు ఉండడు. ఎవరితో ఉంటాడు దేవుడు? ఎవరిలో ఉంటాడు దేవుడు? ప్రతి ఆదివారం క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకునే వాడిలోనే ఆయన ఉంటాడండి. అర్థమైందండి క్రీస్తు శరీరం విలువ, క్రీస్తు రక్తం విలువ ఈ సమాజానికి అర్థమైంది? క్రైస్తవ సమాజానికి, క్రైస్తవులకి లేదండి. అర్థమైతే ఎందుకు మానేస్తారు చెప్పండి? అర్థమైతే ఎందుకు మానేస్తారండి ఆరాధన? క్రీస్తు త్యాగాన్ని, క్రీస్తు త్యాగాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారండి. మన కోసం ఎంత శిక్షణ అనుభవించాడు, ఎంత బాధను అనుభవించాడు ఆయన. అంటే ఆ విందు ఏంటి అని అంటే, ఆ విందులో ఏముంది నేనంటే క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము. అది తీసుకుంటేనే మనకి నిత్య జీవం, అది తీసుకుంటేనే మనకి పునరుద్ధానం, అది తీసుకుంటేనే మనం
మహిమ దేహాన్ని ధరించుకుంటాం. అది తీసుకుంటేనే మనం ఏమండి మనలో మనం జీవము గలవాళ్ళము కాదు, జీవము గలవాళ్ళం కాదు. ఆ విందు ఏంటో మనం తెలుసుకున్నాం. ఆ విందు ఏంటి? క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం. మరి ఆ విందు ఎక్కడ జరుగుతుంది? ఆ విందు ఎక్కడ జరుగుతుందండి? ఆ విందు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందని చెప్పాడు? దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడు అంటున్నాడు. ఆ విందు ఎక్కడ జరుగుతుందట? దేవుని రాజ్యములో జరుగుతుందట. దేవుని రాజ్యములో. దేవుని రాజ్యములు అంటే ఎక్కడ? పరలోకంలో కాదు. దేవుని రాజ్యం అంటే మనకు తెలియదు అసలు ముందు. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అనగానే పరలోక రాజ్యం కాదు. దేవుని రాజ్యము అని అంటే ఏమండి, బైబిల్లో దేవుని రాజ్యము అనగా సంఘము, పిలవబడిన వారు. దేవుని రాజ్యము అనగా క్రీస్తు తన స్వరక్తముతో కొన్న సంఘం. దేవుని రాజ్యమే సంఘం. సంఘం అనగా మనమే. సంఘం అనగా ఆయనలో బాప్తిసం తీసుకున్న వాళ్ళే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే. ఇప్పుడు దేవుని రాజ్యంలో గొప్ప విందు ఉందట, సంఘములో గొప్ప విందు ఉందట. దేవుని రాజ్యం అంటే సంఘమేనా? చూద్దాం. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఏమండి, ఎవరు వధింపబడింది? ఎవరు రక్తము కార్చింది? ఎవరు మనుషులందరినీ కొన్నది? ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఆయా వంశములోను, ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. అలా ప్రాణం పెట్టి వాళ్ళందరినీ ఏం చేశాడట? ఒక రాజ్యముగా చేశాడట. ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టింది? సంఘము కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అంటే రాజ్యం అనగా ఏంటి? సంఘము. ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి కొని ఒక రాజ్యంగా చేశాడు, ఒక సంఘంగా చేశాడు. యేసు రాజ్యము ఎక్కడ అనే ఒక అద్భుతమైన పాఠం ఉంటుందండి. అసలు యేసు రాజ్యం ఎక్కడుంది, యేసు రాజ్యం అంటే ఏంటి, అన్నీ ఆ పాఠంలో అర్థమవుతాయి. అవకాశం ఉంటే మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసు రాజ్యం అంటే ఏంటి? యేసు రాజ్యం అనగానే మనకు ఒకటే తెలుసు, పరలోక రాజ్యం. కానీ యేసు రాజ్యము అనగా, యేసు రాజ్యం అని అంటే సంఘం, తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం, రాజ్యం. అందుకే అంటాడు కదండి, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారంటాడు. వీళ్ళందరూ ఎవరు? ఏర్పరచబడిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక రాజ్యముగా సమకూర్చబడిన వాళ్ళు. ఆ రాజ్యానికి రారాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే దేవుని రాజ్యములో ఒక గొప్ప విందుందట. ఆ రాజ్యము ఏంటి అని అంటే సంఘము. సంఘములో ఒక గొప్ప విందుంది. ఆ గొప్ప విందే రొట్టె ద్రాక్షరసం. రొట్టె ద్రాక్షరసం. ఆ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవడానికి రాకుండా, నిర్లక్ష్యం చేస్తూ, పట్టించుకోకుండా, నా కోసం క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము, ప్రభు బల్ల కార్యక్రమము, దేవుని వాక్యము నా కోసం సిద్ధంగా ఉంటుందని తెలుసు కూడా గర్వంతో, అహంకారంతో, లెక్క లేకుండా ఏమండి
దేవుడు బ్రతికిచ్చి ఆయుష్ ఇచ్చి అన్నీ ఇచ్చి సంఘములో చేర్చి లోకములో చెడిపోకుండా పడిపోకుండా పాడైపోయిన మనల్ని పవిత్రపరిచి ఒక సంఘముగా రాజ్యంగా చేస్తే మనం ప్రతిరోజు చేస్తున్న పాపాలను కడుగు వేసుకునే అవకాశాన్ని దేవుడు ఆరాధనలో ఉంచితే ఆ ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకోవడానికి రాకుండా ఏం చేస్తున్నారు? మానేస్తున్నారండి. చాలామంది అనుకుంటున్నారు దగ్గరే మందిరం ఉన్న, దగ్గరే ఆరాధన జరుగుతున్న, పక్కనే ప్రార్థన జరుగుతున్న ఒళ్ళు బద్ధకంతో ఫోన్లో చూద్దాంలే అనుకుంటున్నారండి. ఫోన్లో తీసుకుంటామా? రొట్టె ద్రాక్ష రసం ఫోన్లో తీసుకుంటామా? అది వీలు పడుతుందా? క్రీస్తు రక్తాన్ని తీసుకోగలమా? క్రీస్తు శరీరాన్ని తీసుకోగలమా? ఎవడైతే క్రీస్తు శరీరాన్ని క్రీస్తు రక్తాన్ని ప్రతి ఆదివారం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడో వాడికి పరలోకం లేదన్నాడంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, వానిని నేను అంత్యదినమందు వానిని నేను లేపుదును. అంటే ఎవరైతే ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం తీసుకోడో వాడు నిత్య జీవము గలవాడు కాడు. ఎవరైతే ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం తీసుకోరో వాడిని దేవుడు అంత్యదినమందు లేపడు. అంటే వాడికి పరలోకం లేదని తేల్చి చెప్పేశాడండి. ఇక్కడ 4 విషయాలు ఏంటి? పిలవబడిన వారెవరు చెప్పండి? వింటున్నారా? నిద్రపోతున్నారా? పిలవబడిన వారెవరు? పిలవబడిన వారెవరు? బాప్తిసం తీసుకున్న క్రైస్తవులు. మరి ఆ మొక్క చెప్పడానికి గొనుక్కుంటారే ఏమండి? విన్నారు కదా, ఇందాకే కదా విన్నది. పిలవబడిన వారెవరు? బాప్తిసం తీసుకున్న క్రైస్తవులు. రానివారెవరు? విందుకు పిలిచినా రానివారెవరు? క్రైస్తవులే. అసలు ఆ విందేంటి? క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము రొట్టె ద్రాక్ష రసము. ఆ విందు ఎక్కడ జరిగింది? దేవుని రాజ్యములో అంటున్నాడు. దేవుని రాజ్యం అని అంటే సంఘము. సంఘము రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే పరలోకము లేదు, నిత్య జీవము లేదు. నిత్య జీవం లేదండి. చాలామంది ఆదివారం ప్రతి ఆదివారం తీసుకోరండి. సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి ఏమండి తీసుకుంటుంటారు. కానీ ప్రారంభ క్రైస్తవులు ఎప్పుడు తీసుకున్నారు? అపోస్తుల కార్యములు చూడండి. ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళు? ప్రతి ఆదివారం తీసుకోవాలని అంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారమును తీసుకోవాలి. ఒక్క ఆదివారం కూడా మానకూడదు. మానేస్తే అయిపోయినట్టే మన పని. మానేస్తే నీకు మహిమదేహం రాదు. మానేస్తే నువ్వు తిరిగి లేవలేవు. మానేస్తే నువ్వు నిత్య జీవం గలవాడు కాలేవు. అందుకే ప్రారంభ క్రైస్తవులు ఏం చేశారట? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నాడండి. ప్రారంభ క్రైస్తవులు ఎప్పుడు రొట్టె విరిచాడట? ఎప్పుడు రొట్టె విరిచారట ప్రారంభ క్రైస్తవులు? నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే రొట్టె విరవడానికి క్రైస్తవులు ఏం చేయాలి? రొట్టె విరవడానికి క్రైస్తవులు బాప్తిసం తీసుకున్న వాళ్ళు, పిలువబడిన వాళ్ళు ఏం చేయాలి? కూడుకోవాలి. సంఘముగా కూడుకోవాలి, సహవాసముగా కూడుకోవాలి, సమాజముగా కూడుకోవాలి, విడవక కూడుకోవాలి. కానీ కూడుకుంటున్నారా చెప్పండి? కూడు కోసం వెళ్తున్నారే తప్ప కూడుకోవడానికి మాత్రం రావడం లేదండి. ఏమండి? క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము గొప్పదయ్యా. నిన్ను బ్రతికించేది క్రీస్తు శరీరమేనయ్యా. నిన్ను నిత్యజీవము గలవాడిగా చేసేది, నువ్వు ఎప్పుడు నిత్యము బ్రతకాలి అని అంటే, నీకు మహిమదేహము రావాలి అని అంటే, నీకు పరలోకం రావాలి అని అంటే క్రీస్తు శరీరాన్ని క్రీస్తు రక్తాన్ని ప్రతి ఆదివారం తీసుకోవాలి అని వాక్యము చెబుతుంటే, దేవుడు చెబుతుంటే ఏమండి రొట్టెకు విలువనివ్వట్లేదు కానీ నోటుకు విలువనిస్తున్నారండి.
క్రీస్తు త్యాగానికి లొంగిపోవడం లేదు, కానీ కరెన్సీ నోటుకు లొంగిపోతున్నారండి. ఏ ఆదివారం ఒక్కరోజు మానేస్తే కోట్లు ఏమైనా నష్టం వస్తాయి చెప్పండి? ఆదివారం ఒక్కరోజు పని చేస్తేనే మీకున్న అవసరాలన్నీ తీరిపోతాయా చెప్పండి? ఆదివారం పని మానేయడం వలనే నాకు ఈ ₹1,00,00,000 అప్పు తీరింది అన్నవాడిని చూపించండి నాకు. ఆదివారం ఏమంటే ఆరాధన మానేసి పనికి వెళ్ళడం వలనే నాకు ₹1,00,000 వచ్చాయి అన్నవాడిని చూపించండి. ఒక ఆదివారం మానేయడం వలన మనమేం నష్టపోం కదండి, కోట్లు లక్షలేం నష్టపోం కదా. క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము చాలా విలువైనదండి, చాలా గొప్పదండి. అది చాలా విలువైనది, గొప్పది కనుకనే మీరు ప్రతి దినము ప్రతి ఆదివారం ఏం చేయమన్నాడు? రొట్టె విరవాలి అన్నాడు, రొట్టె విరవాలి అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడు? మనం ప్రతి ఆదివారం చదువుకుంటాం కదా. ఏమండి? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యండి, దీనిని చేయండి, దీనిని తీసుకోండి, దీనిని తినండి, దీనిని తాగండి అని ఆయన చెబితే వీళ్ళేం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళేం చేస్తున్నారండి? ఇది ఆజ్ఞ, దీనిని ఖచ్చితంగా మీరు చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ దీనిని చేయండి, మీరు ప్రతి ఆదివారం చేయండి, ప్రతి ఆదివారం తీసుకోండి అని మనకి ఆజ్ఞగా ఇచ్చాడు. ఖచ్చితంగా క్రైస్తవుడైన వాడు, బాప్తిసం తీసుకున్నవాడు ఖచ్చితంగా ప్రతి ఆదివారం క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోవాలి. అది ఆజ్ఞ అతిక్రమించామో నిత్య జీవం లేదు, ఆజ్ఞ అతిక్రమించామో పరలోకం లేదు, ఆజ్ఞ అతిక్రమించామో మహిమదేహం లేదు, పోతారు. ఎవడైతే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు త్యాగాన్ని పక్కన పెట్టి అపవిత్రమైన దానిగా, లెక్కలేని దానిగా ఎవరైతే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని ఎంచుతున్నారో వాళ్ళు పోతారు, అందులో డౌట్ లేదండి, డౌట్ లేదు. భయపడాలండి, సామాన్యమైనది కాదు కదా ఇది, సామాన్యమైనది కాదు కదా. త్యాగం చాలా గొప్పది కదా. అందుకే ప్రారంభ క్రైస్తవులకు వాళ్ళకి తెలుసు కనుకనే వాళ్ళు ఏం చేశారట? ప్రతి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నారు. సెల్ ఫోన్లో వినటం కాదు, వాక్యం ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చోవడం కాదు, కూడుకోవాలి. నువ్వు సంఘములో కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి. నువ్వు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే అది సంఘమా? నువ్వు అక్కడ వేసి సెల్ ఫోన్ ముందు కూర్చుంటే అది సంఘమా? నేను ప్రత్యక్ష ప్రసారం వినేస్తా, నేను లైవ్ చూసేస్తా, లేదు, పోతారండి ఇలాంటి వాళ్ళు, అందులో డౌట్ లేదండి. ఏమన్నాడు? ప్రతి ఆదివారమున రొట్టె విరుచుటకు సంఘం ఏం చేయాలి? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలి? కూడుకోవాలి. సంఘముగా, సమాజముగా కూడుకొని రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. ఇది గొప్ప విందండి. ప్రతి ఆదివారం ఆరాధనలో ఏం జరుగుతుంటుంది? గొప్ప విందు జరుగుతుంటుంది, గొప్ప విందు. అండి గొప్ప విందు అనేది ఏంటి? వాక్యం అనే గొప్ప విందండి. ప్రతి ఆదివారం వాక్యం ఉంటుంది కదా, మంచి వాక్యం. జయశాలి గారు మంచి వాక్యం చెబుతారు. ఆ తర్వాత కొన్ని మాటలు మంచి విషయాలు చెప్తాను. వాక్యపు విందు ఎక్కడా? సంఘములో, ఆరాధనలో. మరి వాక్యపు విందుకు రావడానికి ఇష్టపడుతున్నారా మీరు? వాక్యపు విందుకి రావడానికి ఇష్టపడుతున్నారా మీరు? యేసుక్రీస్తు వారు కూడా ఆ విందులో పాల్గొంటారు, తెలుసా అండి మీకు? మనం ఇంపార్టెంట్ ఇవ్వం, మనం గౌరవం ఇవ్వం, మనం ప్రాధాన్యత ఇవ్వం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతి ఆదివారం ఆరాధనలో మనతో పాటుగా ప్రభు బల్లలో రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందుతున్నారు. అదే అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం. దేవుని వారలారా,
మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను అంటున్నాడండి. ఏమండి? నా తండ్రి రాజ్యములో, రాజ్యం అనగా సంఘములో, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు చనిపోక ముందు చెబుతున్నాడు, ఇదే నేను చివరిగా త్రాగడం, నేను చనిపోయిన తర్వాత ఇక మీతో కలిసి సంఘములోనే తాగుతాను అంటున్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రభు బల్లలో పాల్గొంటున్నాడు, ఆరాధనలో పాల్గొంటున్నాడు. యేసుక్రీస్తు వారే ప్రభు బల్లలో ఆరాధనలో మనతో పాల్గొంటుంటే మనకేం రోగం చెప్పండి? ఈ క్రైస్తవులకేం రోగం చెప్పండి? యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? ఆరాధనలో పాల్గొంటున్నాడట, ప్రభు బల్లలో పాల్గొంటున్నాడట. ఎందుకు? అది చాలా విలువైనదండి, అది చాలా గొప్పది దేవుని వాళ్ళరా, చాలా గొప్పది. ఆదివారం అంటేనే ఏమండి ఒక మంచి విందు ఉంటుంది. ఏంటది? వాక్యపు విందు. ఆ వాక్యపు విందులో భోజనమే క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం. ప్రతి ఆదివారం మంచి మాటలు, విందు, వాక్యపు విందు. ఏమండి? పెళ్లి విందు కాదు, వాక్యపు విందు. వాక్యపు విందులో ఏముంటుంది? మంచి వాక్యం ఉంటుంది, మంచి జీవాహారం ఉంటుంది. అది దానికోసం ఆతృత పడాలి, ఆశపడాలి. ఈరోజు ఆదివారము, ఈరోజు నా కొరకు వాక్యపు విందు ఉంటుంది, నా కొరకు క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము ఉంటుంది. అది తీసుకుంటేనే నేను బ్రతుకుతాను, అది తీసుకుంటేనే నాకు పరలోకం, అది తీసుకుంటేనే నేను నిత్యజీవం గలవాడనవుతాను, అది తీసుకుంటేనే నాకు మహిమదేహం. కాబట్టి నేను ఆ విందులో పాల్గొనాలని ఏం చేయాలి? ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోవాలి. అంతేగాని నువ్వు వెళ్తున్నావు కానీ నేను ఇంటికాడ వండుకుంటాలి అనకూడదు. నువ్వు వెళ్ళిరా నేను ఇంటికి కాపలా ఉంటాను అనకూడదు. నువ్వు వెళ్ళిరా నేను పిల్లలను చూసుకుంటా అనకూడదు. ఏమండి? ఎవరైనా పెళ్లి విందుకి పిలిచారనుకోండి, భోజనానికి పిలిచారనుకోండి, కుటుంబ సమేతంగా వెళ్ళిపోతాంగా. నువ్వు ఉండు నేను వెళ్ళొస్తాను అంటావా? అను. కుటుంబ సమేతంగా వెళ్ళి పీకల వరకు తింటాం. మరి వాక్యపు విందు ఆరాధనలో దొరుకుతుంది. మరి ఎందుకు నువ్వు ఇంటికాడుండు, నువ్వు పిల్లల దగ్గర ఉండు, నేను వెళ్ళొస్తాను ఎందుకు అనాలి? నువ్వు ఇంటికి కాపలా ఉండు, బీరువాల డబ్బులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను ఎందుకు అనాలి? తప్పు చేస్తున్నారండి, ప్రపంచ క్రైస్తవులు తప్పు చేస్తున్నారండి. క్రీస్తు శరీరం విలువ తెలియడం లేదండి, క్రీస్తు రక్తము విలువ తెలియడం లేదండి. దేవుని రాజ్యములో ఒక గొప్ప విందు ఉంది. ఆ గొప్ప విందే రొట్టె, ద్రాక్షరసం, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం. వాక్యమే గొప్ప విందు. ఇప్పుడు గొప్ప విందు ఉంది, ఇప్పుడు గొప్ప విందును చూస్తున్నారు మీరు, వాక్యపు విందును మీరు తింటున్నారు మీరు. అందుకేనండి ప్రారంభ క్రైస్తవులు ఏమంటే ఈ వాక్యపు విందును విడిచిపెట్టలేదట. వీళ్ళు ఏం చేశారట? ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటూ ఏం చేశారట వీళ్ళు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ముగించుకుందామండి, అయిపోయింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు తెలుసు అపోస్తులు పెట్టే విందుంటుంది, అపోస్తుల్లో బోధ ఉంటుంది, అందులో ఖచ్చితంగా మేము పాల్గొనాలి అని వీళ్ళు ఏం చేశారండి? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక, తెగిపోలా. ఒక వారం వస్తే 3 వారాలు తెగిపోలే, ఒక వారం వస్తే ఏమండి 4 వారాలు తెగిపోలే, ఒక నెల వస్తే 2 నెలలు తెగిపోలే. వీళ్ళు ఏం చేశారు? ఎడతెగక ఏం చేశారట? 46వ వచనం. మరియు వారు ఏక మనసుకులై
ప్రతి దినము దేవాలయములో తప్పగా కూడుకున్నారటండి. తప్పక కూడుకున్నారట. దేనికి? అపోస్తుల బోధ వినడానికి, సహవాసంగా కూడుకోవడానికి, ప్రార్థన చేయడానికి, క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోవడానికి వాళ్ళు ప్రతి దినము వాక్యపు విందును అనుభవించడానికి, భుజించడానికి ఏం చేశారట? కూడుకున్నారటండి. కానీ ఈరోజు క్రైస్తవులు ఏమైపోయారు చెప్పండి? ప్రతిదినమా? ఏమండి? వారానికి ఒకసారి పెడితేనే కష్టమైపోతుంది. మధ్యలో బైబిల్ తరగతి పెట్టినా, కుటుంబ ప్రార్థన పెట్టినా ఎన్ని రోగాలండి, ఎన్ని నెపాలంటే నిజంగా ఏమండి, ఎన్ని నెపాలు, ఎన్ని కారణాలంటే మామూలు కారణాలు కాదండి. మామూలు ఏమండి, ఆ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది బ్యాచ్. ఏ బ్యాచ్? నెపములు చెప్పే బ్యాచ్. ఏం చెబుతున్నారు? అయ్యా మీకోసం గొప్ప విందును దేవుడు సిద్ధపరిచాడు, అది చాలా గొప్పది, విలువైనది, రెండయ్యా అని అంటే, నేను పొలం కొన్నాను, దాన్ని చూసుకోవాలి. నేను ఎడ్లు కొన్నాను, ఎడ్లను చూసుకోవాలి. నాకు పెళ్ళయింది, సంసారం చేసుకోవాలి. ఏంటండి ఈ కారణాలు? మరొకడు ఏమండి, తలనొప్పని ఒకడు, కాలు నొప్పని ఒకడు, కడుపు నొప్పని ఒకడు. ఒంట్లో బాగోకపోతే వచ్చి చక్కగా ప్రార్థన చేయించుకుంటే రోగం తగ్గుతుంది కదా. ట్యాబ్లెట్ వేసుకొని వచ్చి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయించుకుంటే ఏమవుతుంది? దేవుడు సహాయం చేస్తాడు, స్వస్థత కలగజేస్తాడు కదా. రోగం వచ్చిందని ఇంట్లో కూర్చుంటే రోగం తగ్గుతుందా అండి? హాస్పిటల్కి వెళ్తాం మనం. వెళ్ళగానే అమ్మో వచ్చారు అయ్యగారు అని గబగబ కుర్చీ వేసి వెంటనే చూస్తాడా? ఎవడో పట్టించుకోడు. క్యూలో కూర్చోవాలి, నువ్వు ఓపీ రాయించుకోవాలి, వచ్చిందాకా వెయిట్ చేయాలి, టెస్ట్ బ్లడ్ తీయాలి, రిపోర్ట్ ఇచ్చిందాకా కూర్చోవాలి, నీకు ఏ రోగమో తెలియాలి, అప్పుడు ఆయన ఇంజెక్షన్ చేయాలి. ఎంత టైం పడుతుంది? 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. ఏమంటే ఉదయం వెళ్తే మధ్యాహ్నం అయిపోతుంది, ఒకవేళ సాయంత్రం అయిపోతుంది. అప్పుడు అనలేదే కష్టమని. మరి ప్రార్థనకు వచ్చి ఒళ్ళు నొప్పులు వస్తేనే మానేయాలండి ప్రార్థన? తలనొప్పి వస్తేనే మానేయాలండి? ఒళ్ళెలిస్తేనే మానేయాలండి? ఏంటండి క్రైస్తవులు ఎలా ఉన్నారు? ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉన్నారు? వాళ్ళకి తెలుసండి, వాక్యపు విలువ వాళ్ళకి తెలుసు, నిజమైన విందు ఏదో వాళ్ళకి తెలుసు, నిజమైన ఆహారం ఏదో తెలుసు. ప్రతి ఆదివారం ఆరాధనలో అద్భుతమైన విందు ఉంటుందండి. ఆ విందుకు రానివాడు దౌర్భాగ్యుడు. క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోని వాడికి పరలోకం వెళ్ళే అవకాశమే లేదు. అందుకే అపోస్తులు ఏం చేశారట? అపోస్తుల బోధయందును, ప్రారంభ క్రైస్తవులు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. కానీ ఏం చేస్తున్నారట కొందరు? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం ముగించుకుందామండి. చివరి మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. దేవుని వారలారా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయాలి. మీరు కొందరు మానేస్తున్నారంటున్నాడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానేస్తున్నారు. వాక్యం అంటే విలువ లేదు, గౌరవం లేదు. క్రీస్తు శరీరం అంటే విలువ లేదు, గౌరవం లేదు. చాలామంది మానేస్తున్నారని చెబుతూ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానేయొద్దు మీరు అంటున్నాడు. మానొద్దు. ఎందుకు మానుతున్నారు మీరు? ఎందుకు మానేస్తున్నారు మీరు? సమాజంగా మీరు కూడుకోవాలి. మీరు సమాజంగా కూడుకొని ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమ చూపించుకుంటూ సత్కార్యములు చేయాలి. ఒకవేళ ఎవరైనా మానుకున్నారా, వాళ్ళ ప్రేమతో ఏం చేయాలి? హెచ్చరించాలని చెబుతున్నాడు దేవుని వాళ్ళరా. ఆలోచించండి. రొట్టె ద్రాక్షారసం ప్రతి ఆదివారం తీసుకొనకపోతే నరకమేనంటే వాక్యము చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు, ఖచ్చితంగా వాడు పరలోకానికి వెళ్ళడు.
వాడు చచ్చిపోయిన తర్వాత మరలా తిరిగి లేవడు. ఎందుకు, ఏ మాటను బట్టి నేను ఇంత ధైర్యంగా చెబుతున్నాను అని అంటే, మనం చదువుకున్నాం కదా యోహాను సువార్తలో ఏమన్నాడు? నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే కానీ నీకు రోగం వచ్చిందనుకో, ట్యాబ్లెట్లు వేసుకుంటేనే కానీ తగ్గదు, మందులు వాడితేనే కానీ తగ్గదు, కోర్సు పెట్టించుకుంటేనే కానీ తగ్గదు. నువ్వు తిరిగి లేవాలి అంటే క్రీస్తు శరీరాన్ని తింటేనే కానీ లేవు, క్రీస్తు రక్తాన్ని త్రాగితేనే కానీ లేవు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమందు ఎవరినైనా యేసుక్రీస్తు వారు లేపాలి అంటే వాడు క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకొని ఉండాలి. ఒక వారం తీసుకొని 4 వారాలు మానేసి, ఒక వారం తీసుకుని ఒక వారం మానేసి, నీకు నచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. నీకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి కాదు మనం ఈ లోకానికి వచ్చింది. దేవుని కోసం బ్రతకడానికి, దేవుని కోసం ఆలోచించడానికి, దేవుని పనులు చేయడానికే లోకంలో, పాపములో, చీకటిలో, అపవాది అధికారములో, అంధకారములో ఉన్న మనల్ని దేవునిలోనికి, వెలుగులోనికి, సంఘములోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రలోనికి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని వాళ్ళరా, రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోకుండా మానేశారా? వాక్యపు విందులో కూడుకోవడం, వినడం, భుజించడం మీరు మానేశారా? అలా మానేసిన వాడికి పరలోకం లేదు. కాబట్టి మీరు ఒకటే తీర్మానం చేసుకోవాలి, ఇక నుండి నేను ఆదివారం ఆరాధన మానను. ఎవరు తీర్మానం చేసుకోవాలి? ఎవరైతే చచ్చి బ్రతకాలని ఆశపడుతున్నారో, ఎవరైతే ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకోవాలని ఆశపడుతున్నారో, ఎవరైతే నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులైనా నేను రొట్టె ద్రాక్ష రసం ప్రభు బల్లలో పాలు పొందాలి అని తీర్మానం చేసుకోవాలి. ఎంత వాక్యము విన్నాక కూడా నువ్వు మానుకున్నావనుకో, ఎంత వాక్యం విన్నాక కూడా నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, ఎంత వాక్యం విన్నాక కూడా ఇంటికాడ తొంగున్నావనుకో, తొంగలో దొక్కుతాడు దేవుడు. ఏంటి ఆ తొంగ? పాతాళం. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని అన్నిక సమయాన్ని చెప్పుకుందాం.